ఎక్కువగా చదువుతుండండి. మనం బండి మీద వెళ్తున్నాం, ఇంట్లో ఉన్నాం, నడుస్తూ చదువుతూ ఉండండి. నేను రోజుకు 70 సార్లు, ఒక హదీస్లో అయితే 100 సార్లు నేను రోజుకు అస్తగ్ఫార్ చదువుతానన్నారు. ఎవరైతే ఎక్కువగా అస్తగ్ఫార్ చదువుతూ ఉంటాడో వాడు పాపం చేయడు. నోటి మీద అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా, అల్లాహ్ కూడా క్షమిస్తాడు. అల్లాహ్ వారి యొక్క ధనధాన్యాలలో అల్లాహ్ బర్కత్ ఇస్తాడు, శుభాలను కురిపిస్తాడు. వాడి బాధలన్నీ కూడా అల్లాహ్ దూరం చేసేస్తాడు. అటువంటిది అస్తగ్ఫిరుల్లా అనేటటువంటి దువా. కాబట్టి నేను రోజు అల్లాహ్ను ఎక్కువగా స్మరిస్తాను. అటువంటి సమయంలో ఒక్కోసారి హృదయం ఏదో తెలియని బాధ లోపల, మస్జిద్కి వచ్చి 2 రకాతులు నమాజ్ చేసి లా హౌలా వలా ఖువత ఇల్లా బిల్లా ఒక 100 సార్లు చదవండి, ఖురాన్ చదువుతూ కూర్చోండి, జికిర్ చేయండి. మళ్ళీ హృదయానికి పట్టిన ఆ తుప్పు వదిలిపోతుంది. మన హృదయానికి పట్టినటువంటి ఆ నల్లని కారు మబ్బులు వీడిపోతాయి. కాబట్టి హృదయం చాలా ముఖ్యమైనది. కానీ దానికి ఆహారమే